మహారాష్ట్ర రాజకీయం చకచకా మార్పులు చెందుతోంది. రేపో మాపో పరిస్థితి చూస్తుంటే అజిత్ పవార్ ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అజిత్ పవార్ రాజకీయంగా ముఖ్యమంత్రి పదవి అనుభవించేశాడు, అంత అయిపోయింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. అసలు ఆయన రావడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఒరిగిందేం లేదు. పైగా దాని వలన శరద్ పవార్ని నాశనం చేశారన్నటువంటి ఒక ద్వేషాన్ని పెంచడానికి ఉపయోగపడి ఇప్పుడు శరద్ పవార్ అజిత్ పవార్ వెనక్కి వస్తే ఆహ్వానిస్తాం ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అని చెప్తున్నారు. రెడీ వీళ్ళందరూ కూడా. ఎందుకంటే మొన్న పోటీ చేసే చివరికి ఒక్క ఎంపీ స్థానం గెలుపొందరు. వాళ్ళు వెనక్కిపోతే ఒకటి అటుకి వెళ్ళిపోతుంది. సింపుల్ లాజిక్ అది. ఎంపీ కూడా ఒకటి ఎన్డీఏ కూటమికి యాడ్ అయినట్టు. అంటే రేపటి ఎన్నికల లోపు జరిగే పని ఏంటంటే శరద్ పవార్ గ్రూప్లోకి అజిత్ పవార్ వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ థాకరే వర్గం, అట్లాగే శరద్ పవార్ వర్గం కలిసి కూటమి కాబోతోంది. అందులో అజిత్ పవార్ కూడా వెళ్ళిపోబోతున్నాడు. మహారాష్ట్రలో ఒక పెద్ద పరీక్ష భారతీయ జనతా పార్టీకి ఈ సందర్భం.